అమర నిరాహార దీక్ష చేస్తున్న శ్రీధర్రావు గారికి, పెద్దలు యాదగిరన్న గారికి, చింతల బస్తీ సోదరిమణులందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికి ఒకటే మనవి చేస్తున్నా. 1996లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా నేను మంత్రిగా ఉన్నప్పుడే మాలమానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటకు నేను వ్యతిరేకంగా చేసినందుకు నన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. అయినా బాధపడలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మాలలకు ఉద్యోగాల్లో కానీ విద్యా అవకాశాలు లేకుండా పోతున్నాయి కనుక మరి రోస్టర్ పద్ధతి సవరించి మాలలకు న్యాయం చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ, మొన్ననే మీ మంత్రి గారు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గారు గ్రూప్ 2 ఉద్యోగాల్లో 26,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పడం ఆయననే స్వయంగా ప్రకటించడం జరిగింది. మరి 9% ఉన్నవారికి 26,000 ఉద్యోగాలు వస్తే 5% ఉన్నవారికి 14,400 ఉద్యోగాలు 440 ఉద్యోగాలు రావాల్సి ఉన్నది. మరి దాని మీద విచారణ జరిపించి మాలలకు కూడా అదే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి రోస్టర్ను సవరించి మాల విద్యార్థులకు మాల నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.